ఇక మావాడు నేను వెళ్తున్నాం అనమాట. ఇది పట్టుకొని ఇది ఎక్కడికి పట్టుకెళ్తున్నాం మీకు తర్వాత చెప్తాం మేము. మా ఆవిడ మాత్రం అలా చూస్తుంది అని ఇతర నుంచి మాకి. ఇప్పుడు మేమైతే ఇదిగో మన వాహనం మీద బయలుదేరుతున్నాం. మావాడైతే కార్ తీస్తున్నాడు మా కోసం. ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఎందుకు అలా నవ్వుతావు? ఇది నా కోసం కాదు ఫ్రెండ్స్, మా ఆవిడ. ఇది నొక్కితే వస్తుంది కదరా తమ్ముడు, వదిలే ఒకసారి. ఇప్పుడుది ఓకే. తమ్ముడు వచ్చాడు మాకు. ఇదిగో మాకు మొత్తం ఇదిగో ఈ బ్రదర్ తీసుకెళ్తున్నాడు మాకి. ఈ బ్రదర్ కార్లో వెళ్తున్నాం మేము అంతా. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళలేదా? వీళ్ళిద్దరు మా వాళ్ళే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు స్కూటీ మీద. రంగబాబాయ్ అనుకుంటున్నాను చూస్తున్నాడు. అదే ఆయిల్ వేద్దాం, అక్కడ ఎంతో లేదు, ఎందుకన్నా మంచిది. ఉద్దేశం అనుకో చూడు ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ముళ్ళమెట్ట చేరుకున్నాం. ఇక్కడ మా బావగాడు ఉన్నాడు. ఇక్కడ నుంచి మా బావ కూడా వస్తాడనమాట మాతో పాటు. మా బావ నేను కలిసి మొత్తం మేము నలుగురం అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్తున్నాము క్రిస్మస్ కి. ఆడు ఇప్పుడు ఇంటి దగ్గర ఇక్కడ మెకానిక్ షెడ్ దగ్గర ఉంటాడు. ఎక్కన్నాడు ఏడు అందుకే అమ్మాయిలు పడిపోయి అంత అందంగా ఉండబెట్టరా బాబు. ఉండు బావ లాక్ తీస్తాం. ఎందుకు బావ అంత కష్టపడుతున్నావు? భలే ఉంటావు బావ. ఇంత అందం కలిసాడు బావ అత్తాలు ఇంటికి వెళ్ళినట్టు. అత్తారింటే మా చేస్తాను అన్నా మళ్ళీ వస్తాం బాయ్. వస్తాం వస్తాం చెప్పు. అని నీ ప్లేస్ అనియా అల్లది ఇక మొత్తానికి ఈ టీం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము ఒకప్పుడు ఇంకెక్కువ జనాలు వెళ్ళేవాళ్ళం. మా రాముగాడు మర్చిపోయాడు, చాలా మందికి చెప్పలేదు, చెప్పగాలు ఎవరు రాలేదు. మొత్తానికి ఇదిగో మావాడు ఈ కార్లోనైతే తీసుకెళ్తున్నాడు మాకి. మేము వెళ్తున్నాం, మేమంతా ఫ్రీ టికెట్స్ అనమాట, ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. లవర్ బాయ్ మావాడు చూసారు కదా, హీరోలో రెడీ అయ్యాడు. మొత్తానికి లేదు మామూలుగా లేదు. మొత్తానికి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లోని క్రిస్మస్ సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకుంటారో ఈ వీడియోలో చూపెడతాను నేను. వీడియో అయితే చూసి మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లోని క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సరే సరే వెళ్ళు మా చింతపల్లనా. సరే సరే అవునా? అసలు ఎదరికి రా, రాగా వస్తాను ఇద్దరికి ఎంత వరకు రా, అలాగే వస్తాను. సరే సిద్ధిగాడు ఫోన్ చేయ ఒకసారి. సరే ఫ్రెండ్స్, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి అయితే వస్తాం అనమాట. ఇంకా దగ్గర ఇప్పుడు మేము నిమ్మలపాలెం అనే గ్రామం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి కొంచెం ఒక 30 అడుగులు ముందుకు వెళ్తే మనకు ఒక కుడివైపు ఏంటంటే చిన్న శ్మశానం ఉంటుంది. శ్మశానం నుంచి అయితే లోనకి వెళ్ళాలి, మట్ రోడే. రహదారికి పక్కనే వాళ్ళ ఊరు ఉంది, కానీ ఇంకా వాళ్ళ ఊరికి అయితే రోడ్డు అయితే వేయలేదనమాట. ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నుంచి అయితే మనం ఎడం వైపు కుడివైపు అయితే వెళ్ళిపోవాలి మనం. చూస్తున్నారు కదా, ఇదంతా ఈ కుడివైపు కనిపిస్తుందంతా శ్మశానం. చూసారా, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే ఈ రోడ్డు కూడా కనిపించదు సరిగా. మనం ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు లోనకి వెళ్ళిపోదాం. అయితే మాకు 10 గంటలకి రమ్మన్నారు, కానీ ఖాళీ లేక ఇప్పుడైతే వెళ్తున్నాం. మరి మేము ఇప్పుడు వెళ్ళేసరికి మరి వాళ్ళు పండగ అయిపోయి ఉండొచ్చు, లేదంటే జనాలు వెళ్ళిపోయి ఉండొచ్చు, తెలీదు. కాకపోతే మనం వెళ్ళిన టైంకి అక్కడ ఏ విధంగా ఉంటే నేను అదైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మరి క్రిస్మస్ సెలబ్రేషన్ కదా, ముందుగా వాళ్ళు చేసుకున్న ప్రార్థనలన్నీ అయితే నేను చూపించలేను, ఎందుకంటే నేను వచ్చేదే లేట్గా వచ్చాను అనమాట. లేట్గా వస్తున్నాం కదా. ఇదిగో మనమైతే ఇప్పుడు ఊరు దగ్గరకు
కోసం ఊరు దగ్గరలో ఉన్నామన్నమాట. ఇప్పుడు ఈ స్తంభం కనిపిస్తుంది కదా, ఈ స్తంభం నుంచి కొంచెం ముందుకెళ్తే మనం ఎడం వైపు అనమాట. ఫస్ట్ గ్రామం వాళ్ళదే అనమాట. ఇలా సురవరంలో ఈ మొత్తం 3-4 వీధులు ఉన్నాయి ఇక్కడ. అందులో మాది ఫస్ట్ వీధి అనమాట సురవరం. ఇప్పుడైతే వెళ్తున్నాము. అదిగో కనిపిస్తుంది కదా, మీకు ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు కానీ మరి మేమైతే చాలా లేట్ అయిపోయాం. మరి మా వాడు ఇంటి దగ్గర ఉంటాడు. వీళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది ఎలా చేసుకున్నారో నేనైతే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇది మొదటిసారి మన ఛానల్లో వీడియోస్ చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. చూస్తున్నారు కదా, అలాగే ఇక్కడైతే కూరగాయలు కూడా పండిస్తున్నారు మా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వాళ్ళు కూరగాయలు పండిస్తున్నారు. అదిగో మనమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి చేరుకున్నాం. ఇంకా రండి, ఇక్కడ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నారో ఇంకా నేను మీకైతే చూపించేస్తాను. ఇది మనాలే, ఇదే అల్లాడు మావాడే, ఇడు మావాడే, అడు మావాడే, ఇడు మావాడే అది ఎలా తిరగడానికి సర్దా ఇట్రా రైటా నాకు బాధంటి కాదు, డ్రింక్ ఏం తాగండి రా. పొట్టోడు వచ్చాడు. ఇక్కడ వేయచ్చు కదా ఎండ దగ్గర. ఇక్కడికి వచ్చే ఎండ దగ్గర అలా చూస్తావా, అయ్యో కూర్చుంటారు. సరే సరేలే, నువ్వు వేయట్లేదా? అన్నమాట ఫ్రెండ్స్. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి రాగానే మా ఫ్రెండ్ అయితే మా కోసం అయితే డ్రింక్స్ తెప్పిస్తాడు. పాంటనా థమ్స్అప్ అయితే తెప్పించాడు. చూస్తున్నారు కదా, మా వాళ్ళందరికీ డ్రింక్ అయితే ఇచ్చేస్తున్నాడు. అప్పుడే డ్రింక్ తాగండ్రా, త్వరగా డ్రింక్ తాగిన వెంటనే భోజనం చేసేద్దాం అని చెప్పి మాకైతే డ్రింక్ ఇచ్చేస్తున్నాడు. ముందుగా డ్రింక్ తాగేసిన తర్వాత మావాడు ఫుడ్ మా కోసం ఏ విధంగా అరేంజ్ చేశాడు అనేది అయితే నేను అది కూడా మీకు చూపించేస్తాను. నేను మీకు వీడియో తీసేంత వరకే. అసలే మా ఏరియా కూలింగ్, ఈ కూలింగ్ లో ఇంకా చల్లటి కూల్ డ్రింక్ తెచ్చాడు మావాడు. ఈ కూల్ డ్రింక్ ఏం తాగుతుంది, ఇప్పటికీ ఒకవైపు చలి వేసేస్తుంది. చలిలో చల్ల డ్రింక్ తాగాలంటే కొంచెం కష్టమే. మావాడికి చెప్పినా విన్నాడు కదా, మొండిగా తీసుకొచ్చాడు. ఈ డ్రింక్ తాగుతుంటే ఒక పక్క అయితే గొంతంత వణుకొచ్చేస్తుంది అనమాట. ఈ వణుకుతో పాటు ఈ చల్లటి కూల్ డ్రింక్ ఏం తాగుతాను రా బాబాయ్ అయినా వినకుంటే అయితే 2 కూల్ డ్రింక్స్ తెప్పిస్తాడు మావాడైతే మా కోసం. అయితే షేలు కడిగిస్తున్నాడు. కడుక్కోండి బాస్. పదా పదా హ్యాపీ క్రిస్మస్ చెప్పు, హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి హ్యాపీ క్రిస్మస్. వాళ్ళు ఎక్కువ కడగకపోతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర మాకైతే ఫుడ్ అరేంజ్ చేస్తాడు. ఇక్కడ ఎందుకు రా పదా, చర్చి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, చర్చి దగ్గర తింటాను లేరా అంటే, మీరు వచ్చింది లేటో అక్కడ ఎవరు లేదరా, ఎందుకు అందుకే ఫుడ్ అంతా ఇంటికే తెప్పిస్తాను, ఇక్కడే తినండి అన్నాడు. మొత్తానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర మాకైతే ఫుడ్ అరేంజ్ చేశాడు. చూస్తున్నారు కదా, మా కోసం అయితే బిర్యానీ, మటన్ కర్రీ అయితే రెడీ చేశాడు. అలాగే వైట్ రైస్, సాంబార్ కర్రీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మేము భోజనం చేసి చర్చి చూపెడతా. ఇదిగో మా వాళ్ళు అంటే క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే ఇక్కడ చేసుకున్నారు. వాళ్ళ వదిన గారు అనమాట. చూస్తున్నారు కదా, మేము వచ్చినప్పటికీ అండలన్నీ ఖాళీ చేసి శుభ్రం చేసి అయితే ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ చేస్తున్నారు అనమాట క్రిస్మస్. అలాగే వీళ్ళు చర్చి కూడా చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము వచ్చినప్పటికే వీళ్ళు ప్రార్థనలు అన్నీ అయిపోయాయి అనమాట. ఇదిగో మన వాళ్ళు చర్చి అనమాట. ఇలా అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈ విధంగా చేసుకున్నారు. అంటే మనం ముందుగా వచ్చి ఉంటే అందరూ ఉండేవాళ్ళేమో, మనం రావడమే లేట్ కదా. ఇది వాళ్ళ చర్చి అనమాట. ఇదిగో ఇక్కడైతే వాళ్ళ అన్యాలు మొత్తం అయిపోయి డ్రింక్ తాగుతున్నారు. ఇక్కడ మన వాళ్ళు అయితే డ్రింక్ పార్టీ చేసుకుంటున్నారు.
మనం లాస్ట్లో రావడం వల్ల ఏంటంటే వీళ్ళు ఏ విధంగా చేసుకున్నారు ఏంటనేది అయితే నేను పూర్తిగా మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడైతే ఈ అన్య గారు అయితే ఇంకా అదేంటంటే డ్రమ్స్ అవి కొట్టుకుంటూ పాటలు పాడుతున్నారు అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు. ఇంకా వీళ్ళ ఊరు కూడా చూపెడతాను రండి. ఇదిగో ఇదంతా మా ఫ్రెండ్ వాళ్ళ గ్రామం అనమాట. చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ గ్రామం ఎలా ఉందో ఈ విధంగా ఉంది. అలాగే ఇక్కడ వీళ్ళు పండగ కోసం అయితే ఇక్కడైతే టెంట్ వేసుకున్నారు అనమాట. ఈ టెంట్ కింద మొత్తం భోజనాలు ఇవన్నీ అయినట్టున్నాయి. మరి ప్రార్థన చర్చి దగ్గర అయినట్టుంది. ఇక్కడ చూడండి మా వదిన గారు అయితే నవ్వుతున్నారు. నువ్వు మళ్ళీ యూట్యూబ్ లో మా వీడియో పెట్టేస్తున్నావు, నువ్వు వీడియో తీస్తున్నావు, మేము ఇలాగా ఉన్నామని మా వదిన అయితే నవ్వుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అనమాట. నేను ముందుగా వచ్చి ఉంటే బాగుండేది, అందరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చామన్నమాట. అంటే మన వాళ్ళు చాలా త్వరగా చేస్తారు పండగ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లోని క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారు. నేను కొంచెం లేట్గా రావడం వల్ల అయితే నేను పూర్తిగా చూపించలేకపోయాను వాళ్ళు సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకున్నారని. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.